ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు పుట్టపర్తి పర్యటన చుట్టూ నెట్టింట తీవ్ర విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. కారణం లేకపోలేదు. నిన్ననే సుదీర్ఘంగా పొదుపు మంత్రాల గురించి, ప్రత్యేక హెలికాప్టర్లు వాడని దాని గురించి, ఏదైనా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పోవడం గురించి, ఇవన్నీ అవాయిడ్ చేయండి, పొదుపు మంత్రాన్ని పాటించండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే చంద్రబాబు గారు అలా చెప్పేది ముగిసిందో లేదో అప్పుడే లోకేష్ గారు ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని పోయారు. ధర్మవరం అక్కడ ర్యాలీలు అయిపోయాయి. ఇంకా నేను చంద్రబాబు గారు చెప్పారు ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొనడం కోసం పుట్టపర్తి వెళ్ళారు. మళ్ళీ స్పెషల్ హెలికాప్టరు అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సభ కోసం పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. బస్సులు, ఇప్పుడు మీడియాలో కూడా ఎన్ని బస్సులు తీసుకొని వచ్చారు, బస్సుల్లో జనాన్ని తోలారు, చూపెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, సరే ప్రతిదీ కూడా భూతదవులో పెట్టుకొని చూస్తే ప్రభుత్వాలు పరిపాలన చేయగలవా లేదా, ఎలా చేయగలుగుతాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నను మనం పాజిటివ్ వేలోనే చూసినా, మరి ప్రశ్నలు ఎందుకు వస్తాయి ప్రజల నుంచి అంటే నీతులు చెప్పేది మీరే కాబట్టి, నీతులు చెబుతున్నది పాలకులే కాబట్టి. నా కాన్వాయ్ తగ్గించుకున్నామని చెప్పి డ్రోన్ వీడియోలు రిలీజ్ చేసి మంచిగా బ్యాక్ షాట్, ఫ్రంట్ షాట్, రకరకాల వీడియోలు రిలీజ్ చేసేసి బ్రహ్మాండంగా మీరే ప్రచారం చేసుకున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి పర్యటనకు ప్రత్యేక హెలికాప్టర్లు, లోకేష్ గారి కోసం ప్రత్యేక హెలికాప్టరు, సభల కోసం పెద్ద ఎత్తున జనాలను తరలించేస్తే మరి ప్రశ్నలు రాకుండా ఎందుకుంటాయి? నిజంగానే ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో పొదుపు మీద కనుక నిజంగానే చిత్తశుద్ధి అనేది ఉంటే అసలు నెక్స్ట్ 2 నెలల పాటు ఎక్కడికి తిరగకండి, మీరు కూర్చొని పరిపాలించండి. ఏం జరుగుతుందో నివేదికలు తెప్పించుకోండి, కూర్చొని పరిపాలించండి. ఒక సభకి వెళ్ళు, సమావేశానికి వెళ్ళకండి, ఏం చేయకండి, కూర్చొని పరిపాలించండి. ఉన్న రాష్ట్రంలో పరిపాలించండి. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కుటుంబం హైదరాబాద్లో కాకుండా కొన్ని రోజులు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నుండి పరిపాలించండి కూర్చున్న దగ్గరే. ఏ రాజకీయ మీటింగ్లకి వెళ్ళకండి, ఏ డెవలప్మెంట్ కార్యక్రమానికి అని చెప్పి మీరేం శంకుస్థాపన చేయకండి. వాళ్ళే చేసుకుంటారు కదా శంకుస్థాపన, లేదంటే వర్చువల్గా చేయండి. మీరే చెబుతారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా ఆన్లైన్లోనని, మరి మీరే చేసేయండి. మరి చేయగలుగుతారా? అట్లా చేయలేరు. జనాలు జేజేలు కొట్టాలి, క్షేత్రస్థాయిలో ప్రచారాలు కావాలి. ఉల్టా మళ్ళీ పొదుపు చేస్తామని చెప్పి ఆ పొదుపు చేస్తున్నామన్న వీడియోలు కూడా మళ్ళీ ప్రచారం. మరి విపరీతంగా మీరే ప్రచారం చేసినప్పుడు దాన్ని ఆ మాట తప్పినప్పుడు ప్రజలు అడగకుండా ఏడుంటారు? అందుకే నెట్టింట చంద్రబాబు నాయుడు గారు నిన్న లోకేష్ గారు అట్లా, ఈరోజు చంద్రబాబు గారు ఇట్లా, మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళాలంటే చంద్రబాబు గారు ఒక స్పెషల్ ప్రత్యేక విమానం, లోకేష్ గారు ఒక స్పెషల్ హెలికాప్టర్, పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ హెలికాప్టర్. ఇప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులాగే తిరుగుతూ ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. మరి ఇదంతా ఎట్లా? అనవసరమైన ఖర్చులు కదా. కాన్వాయ్ 12 ఉన్నది 4 తగ్గించుకున్నారు, 8 ఉన్నది 4 తగ్గించుకున్నారు, 6 ఉన్నవి 3 తగ్గించుకున్నారు. దీనివల్ల ప్రయోజనం ఉందా, లేకపోతే వీళ్ళు ఈ దుబారాన్ని కంట్రోల్ చేయడం వల్ల ప్రయోజనం ఉందా? ఇదే నెటిజన్లు అడుగుతున్నటువంటి ప్రశ్న.